వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇవాల్టి రెసిపీ వంకాయ దోసకాయ పచ్చడి అండి. ఈ కాంబినేషన్లో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో లేదా చపాతీ ఇలాంటి బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. మరి ప్రొసీజర్ చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దాంట్లోకి కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు, నేను ఇక్కడ 6 పచ్చిమిరపకాయలు వేసాను. అలాగే 1 ఇంచు అల్లం ముక్కల్ని కూడా వేసుకొని వేపుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 5 వంకాయలు తీసుకున్నానండి, మీడియం సైజ్ వంకాయలు. తెల్ల వంకాయలు అయితే మనకి పచ్చడి టేస్ట్గా బాగుంటుంది. వంకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి 5-6 నిమిషాల పాటు. మధ్యలో ఒకసారి కాస్త మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలి. అయితే ఈ చింతపండు దోసకాయ పులుపు లేకపోతే వేసుకోవచ్చండి. దోసకాయ కనుక బాగా పులుపు ఉంది అనిపిస్తే చింతపండుని అవాయిడ్ చేసేయచ్చు. చూడండి, ఒక 6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయలు బాగా మగ్గిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దాంట్లోకి ఇలాగ సన్నగా తరుగుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. గింజల్ని తీసేయాలండి. ఇలా దోసకాయ ముక్కలను కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి లో ఫ్లేమ్లోనే. చూడండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలన్నిటినీ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈలోపు ముందుగా చల్లారి పెట్టుకున్న వంకాయ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దానికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని విప్పర్లో పెట్టుకొని కచ్చపిచ్చగా మిక్సీ చేసుకోవాలండి. అదే రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, బాగా మెత్తగా పేస్ట్ అయిపోక్కర్లేదు, ఇలాగా కాస్త బరగ్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని అంతా ముందుగా దోసకాయ ముక్కలు వేసుకున్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మొత్తం దోసకాయలు వంకాయలు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ దోసకాయ మిక్సీ వేయలేదండి, ఎందుకంటే మనం పచ్చడి తినేటప్పుడు దోసకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది. అదే మిక్సీ వేసామంటే బాగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు అలాగే శనగపప్పుని ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి. వాటితో పాటే 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఇలా పోపంతా మంచి ఎరుపు రంగులోకి మారిన తర్వాత దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.